Everyone, welcome back to PULLAS Academy. This is Kiran Kumar, Faculty of Physics. This is Physics class for research students. Today we are going to discuss about expected ESET exam questions. That means here previous ESET exam questions from work energy power. Okay, so ఇక్కడ వర్క్ ఎనర్జీ పవర్ టాపిక్ రిలేటెడ్గా ప్రీవియస్ ఈసెట్ ఎగ్జామ్లో రిపీట్ అయినటువంటి అన్ని క్వశ్చన్స్ మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. లెట్ us discuss from question number 1. This question number 1 is repeated in ESET 2020 TS paper. ఓకేనా, రైట్. First I want to read the question clearly. After that we will discuss the solution. Clear? Right. Here given in the question, find the power of an electric motor if it lifts 200 kg. What is the given important value? 200 kg. అంటే ఇక్కడ మాస్ ఎంత ఇచ్చిండు? 200 kg. Right. Of water in 5 minutes. It is lifts in 5 minutes. The అంటే taken time ఎంత? 5 minutes. From a well of 120 meter height, it is shifts into certain height. ఎంత? 120 మీటర్ డెప్త్ అనేది హైట్ అన్నట్టు. ఇక్కడ ఇది ఇచ్చినటువంటి క్వశ్చన్. అంటే వాటర్ అనేది 120 మీటర్ హైట్కు 200 కేజీ ఉన్నటువంటి వాటర్ను లిఫ్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ మోటార్? ఈ ఎలక్ట్రిక్ మోటార్ పవర్ ఎంతనో అడుగుతున్నాడు ఇక్కడ. సో జనరల్గా పవర్ ఈక్వేషన్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఈక్వేషన్? రేట్ ఆఫ్ వర్క్ డన్ ఇస్ పవర్, అంటే వర్క్ డన్ బై టైం. కాకపోతే ఇట్ ఈస్ హియర్ దిస్ వర్క్ డన్ ఎట్ ఎ సర్టన్ హైట్ ఈస్ ఆల్వేస్ మెజర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఇక్కడ వర్క్ డన్ పవర్ ఈక్వేషన్ ఏం చేయాలి? వర్క్ డన్ ఈక్వేషన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్లో రాసుకుంటే mgh/t అనేది ఫార్ములా. స్టాండర్డ్ ఈక్వేషన్ వర్క్ డన్ బై టైం, వర్క్ డన్ ఎట్ ఎ సర్టన్ హైట్ ఈస్ mgh. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద కాన్సెప్ట్. కనుక ఫార్ములా ఏంది? mgh/t. Substitute directly in the formula, you get it. చూడండి, P is equal to M అంటే ఇచ్చిన మాస్ 200 kg అమ్మ. స్మాల్ జీ వాల్యూ ఇవ్వలేడంటే దట్ ఈస్ నోన్ వాల్యూ ఎంత? 9.8. ఇక్కడ బ్రాకెట్లో 10 ఇస్తే 10 సబ్స్టిట్యూట్ చేయాలి, కానీ ఇవ్వలేడు కనుక 9.8 రాసుకున్నాం. హైట్ ఎంత ఇచ్చిండు? 120 మీటర్స్ బై టైం. టైం ఎంత ఇచ్చిండమ్మా? 5 minutes ఇచ్చింది. ఇక్కడ 5 minutes అనేది, మినిట్స్ అనేది ఎస్ఐ యూనిట్ కాదు. సో ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్షన్ ఇంటూ seconds, that is 5 into 60 seconds. ఓకేనా? సో ఇక్కడ రాసుకోండి 5 into 60 seconds. సింప్లిఫై అండ్ వచ్చేసి 62 120, 5 40 ఈ పాయింట్ క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? 98 into 8 here. This is similar to 784 watts. Answer ఏందమ్మా? 784 watts. After simplification, so the power of the electric motor is 784 watts. Second option is correct. Okay, na? Clear? Alright, next question. Okay, next question is repeated in ESET 2020 AP paper. ఈ క్వశ్చన్లు ఏమిచ్చిందో చూడండి. రీసెంట్ క్వశ్చన్ పేపర్ ఇవి. రీసెంట్లో అడిగినటువంటి క్వశ్చన్ 2020లో. సో చూడండి, ఎలాంటి క్వశ్చన్స్ వర్క్ ఎనర్జీ పవర్ టాపిక్ రిలేటెడ్గా రిపీట్ అవుతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఈ క్వశ్చన్స్ నుండి మనం ప్రతి కాన్సెప్ట్, వీటన్నిటికి రిలేటెడ్గా ప్రతి కాన్సెప్ట్ని మనం ఈ వీడియో నెంబర్ 1 నుంచి వీడియో నెంబర్ 8 వరకు క్లియర్గా డిస్కస్ చేస్తాం. ప్రతి వీడియోని మిస్ కాకుండా క్లియర్గా చూడండి. ప్రతి కాన్సెప్ట్కు రిలేటెడ్, అంటే ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ మీరు ఈజీగా చేయొచ్చు. ఓకేనా, రైట్. సో హియర్ గివెన్ క్వశ్చన్, if potential energy of a certain spring when stretched through a distance s is 10 joules. అంటే ఒక స్ప్రింగ్ యొక్క ఎలాంగేషన్ x అనుకున్నాం మనం. x ఈజ్ ఈక్వల్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని x1 అనుకుంటా నేను. x1 ఈజ్ ఈక్వల్ టు s అయినప్పుడు వర్క్ డన్ ఎంత ఇచ్చిందమ్మా? దాన్ని w1 అనుకుందాం, 10 joules అని ఇచ్చింది. The amount of work done that must be done on the spring to stretch is through additional distance x. Additional distance s will be, అంటే ఆల్రెడీ స్ట్రెచ్డ్ అంటే స్ట్రెచ్ చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ s ఇచ్చినమ్మా. ఇంకా అడిషనల్ డిస్టెన్స్ s అంటే టోటల్ డిస్టెన్స్ ఎలాంగేషన్ ఇన్ ద స్ప్రింగ్ ఏమవుతుంది? s ప్లస్ s అంటే 2s అన్నట్టు. ఓకేనా? సో మరి 2s అయినప్పుడు వర్క్ డన్ ఎంతనో అడుగుతున్నాడు. ఇక్కడ ఈ వర్క్ డన్ అడుగుతలేడు,
అడిషనల్ వర్క్ డన్ అడుగుతున్నాడు. అంటే అడిషనల్ వర్క్ డన్ అంటే వర్క్ డన్ W2 మైనస్ W1 ఎంతనో అడుగుతున్నాడు. ఫస్ట్ W2 మెజర్ చేస్తే ఆల్రెడీ W1 అనేది నోన్ వాల్యూ. సో రెండింటి మధ్య రిలేషన్ ఏందమ్మా, స్ప్రింగ్ మోడల్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్ అనేటువంటిది మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసాం పొటెన్షియల్ ఎనర్జీ టాపిక్లో. ఇక్కడ ఫార్ములా వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ kx స్క్వేర్. వీ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్, కాకపోతే ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్ అనేది రిమైన్ సేమ్, ఓన్లీ డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవుతుంది కనుక సో ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రాసుకోవాలి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వర్క్ డన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు x స్క్వేర్. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ఆఫ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్. అంటే W2 బై W1 రాస్తే ఫార్ములా ఏమవుతుంది, x2 బై x1 హోల్ స్క్వేర్ అనేది ఫార్ములా. సో ఇక్కడ W2 ఈజ్ గివెన్ ఆస్కింగ్ హియర్, W1 ఈజ్ గివెన్ 10, x2 ఈజ్ వాట్ 2s, s1 అంటే s హోల్ స్క్వేర్, ss క్యాన్సల్, 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 4 ఇక్కడ W2 ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 10 ఎంత 40 జౌల్స్ అనే W2. మనకు అడిషనల్ వర్క్ డన్ అంటే ఏమవుతుంది 40 మైనస్ 10, అంటే అడిషనల్గా ఎంత వర్క్ ఇక్కడ జరిగింది, ఇంకా అడిషనల్ డిస్టెన్స్ s అనేటువంటిది ఎలాంగేషన్ కావాలంటే స్ప్రింగ్లో అడిషనల్ వర్క్ డన్ ఎంత 30 జౌల్స్ అనేది ఆన్సర్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకేనా, ఇది సొల్యూషన్. ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఇట్ ఈస్ రిపీటెడ్ ఇన్ ESET 2020 AP పేపర్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో లేటెస్ట్ క్వశ్చన్. సో చూడండి, ఏ మెషిన్ గన్ ఫైర్ 6 bullets, అంటే నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ అనేది 6 ఇచ్చాడు పర్ సెకండ్ అన్నాడు. అంటే టైం ఎంత అన్నట్టు 1 సెకండ్. ఇన్ 1 సెకండ్లో 6 bullets అనేది ఫైరింగ్ అయినాయి. ఇక్కడ ద మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ 3 grams అనేది మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్. స్పీడ్ ఎంత ఇచ్చింది ఇక్కడ 500 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, పవర్ డెలివర్ టు ద బుల్లెట్స్ ఈజ్ ఆస్కింగ్. ఓకే, సో ఇక్కడ వర్క్ డన్ జనరల్ స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ఏందమ్మా, వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ విత్ వెలాసిటీ ఇచ్చింది కనుక వర్క్ డన్ ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి, విత్ వెలాసిటీ ఏమవుతుంది ఫార్ములా n ఇంటూ హాఫ్ mv స్క్వేర్. ఫర్ n bullets the total energy is n into half mv square. For 1 bullet half mv square, for n bullets n into half mv square by time t. ఓకే, సో డైరెక్ట్ ఈ ఫార్ములా ఐడియా ఉంటే సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. n ఎంత ఇచ్చింది ఇక్కడ 6, హాఫ్ ఇంటూ మాస్ ఈస్ గివెన్ 3 grams. గ్రామ్స్ అనేది ఎస్ ఇంటి కాదమ్మా, అక్కడే కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్. ఇక్కడ ఫస్ట్ కిలోగ్రామ్లో కన్వర్షన్ చేసి రాయాలి, ఎందుకంటే ఇది మీటర్ పర్ సెకండ్ ఇచ్చిండు, సెకండ్స్ ఇచ్చిండు, మిగతా అన్ని ఎస్ఐలు ఇచ్చిండు, ఓన్లీ మాస్ గ్రామ్స్లో ఇచ్చిండు. 1 గ్రామ్ అనేది 10⁻³ కిలోగ్రామ్ అమ్మ. రిలేషన్ ఏంటంటే గ్రామ్కు కిలోగ్రామ్కు రిలేషన్ 1 గ్రామ్ 10⁻³ కిలోగ్రామ్. కనుక గ్రామ్ ఇక్కడ వెన్ ఇట్ ఈస్ కన్వర్షన్ ఇంటూ కిలోగ్రామ్ ఇంటూ 10⁻⁻. అంటే ఇక్కడ మాస్ m బదులు ఎంత రాసుకోవాలి, 3 ఇంటూ 10⁻⁻. Velocity v is equal to 500 square, that means 500 into 500 by the total time is given 1 second. ఇప్పుడు సింప్లిఫై అయ్యండి. ఇక్కడ 1 2 3 zeros 10⁻³ క్యాన్సల్ అమ్మ. నెక్స్ట్ 2 3s 3 3s 9 into here is 5 into 50 250 into 9 is 2250 watts. ఆన్సర్ ఎంత 2250 వాట్స్. కిలో వాట్స్లో రాసుకుంటే ఇది 2.25 కిలో వాట్స్. అంటే ఆన్సర్ కిలో వాట్లు ఇచ్చిన కనుక కన్వర్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. అంటే ఆన్సర్ ఎంత 2.25 కిలో వాట్స్. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, రైట్, ఇది సింపుల్ సొల్యూషన్. సో ఈ మెషిన్ గన్ పైన ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మన కాన్సెప్ట్లో నేను చెప్పిన ఇలాంటి మోడల్ ఆల్రెడీ మనం అక్కడ డిస్కస్ చేస్తాం ఇంతకుముందు. సో సేమ్ రిలేటెడ్ సమ్ 2020 AP పేపర్లో రిపీట్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. దిస్ క్వశ్చన్ ఆల్సో రిపీటెడ్ ఇన్ ESET 2020 AP paper. This is concept oriented question. In the last video already we have discussed about these all renewable energy and non-renewable energy sources.
So which of the following is the cheapest renewable energy? So here given solar energy, wind energy, hydel energy, nuclear energy. Which is the cheapest here? Hydel energy. Hydro here that means hydel energy means what? By using water. Water is called as hydrostatic energy or hydel energy. That's which is the cheapest in the given four options. This is the cheapest renewable energy. That's why option number 3 is the correct answer. The next question number 5. This question is repeated in ESET 2019 TS paper. So this is one more repeated model. You have to concentrate. This is called as a relation between momentum and kinetic energy. So from this area, one question is repeated here. So the question is, if the linear momentum is increased by 50%, the kinetic energy will be increased by. This is a question. చూడండి, లీనియర్ మొమెంటమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. అంటే నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ మొమెంటమ్ p అనుకున్నా, p1 ఇజ్ ఈక్వల్ p. ఇప్పుడు మొమెంటమ్ 50% ఇంక్రీజ్డ్ బై 50%. అంటే ఇనిషియల్ మొమెంటమ్ ప్లస్ ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ? 50% ఇంటూ ఇనిషియల్ మొమెంటమ్. అంటే ఇది ఇంక్రీజింగ్ మొమెంటమ్ ప్లస్ ఇనిషియల్, దిస్ ఈజ్ అ ఫైనల్ మొమెంట్. అంటే p ప్లస్ 50% అంటే అర్థమైందమ్మా? 50% అంటే 50/100 అన్నట్టు ఇంటూ p అన్నట్టు. అంటే 51 2 అంటే 1/2 ఇంటూ p అంటే p/2 అన్నట్టు. p ప్లస్ p/2 ఏమొస్తుందమ్మా? 3p/2. అంటే p2 ఈజ్ ఈక్వల్ 3p/2 అని అర్థం ఇండైరెక్ట్గా. మరి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ k అనుకుంటే మనం ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ k2 అనుకుందాం. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఏమనుకుందాం? k2 అనుకుందాం. సో ఇలా తీసుకుందాం. సో లేదా ఇది ఇనిషియల్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ, హియర్ నాట్ ఆస్కింగ్ k2 k1, ఆస్కింగ్ పర్సెంటేజ్ కనుక ఇది k1 అనుకుందాం, ఇది k2 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ఏంది? రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. k డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p² అమ్మ. యాక్చువల్ ఫార్ములా ఏంటంటే k ఈజ్ ఈక్వల్ p²/2m. అంటే ఈ ఈక్వేషన్ నుంచి k కు p కి మధ్య రిలేషన్ ఏంది? k ప్రపోర్షనల్ టు p². అంటే k2 ఇక్కడ మొమెంటమ్ ఇంక్రీజ్ అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందమ్మా. అంటే k2/k1 రాసుకున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ మొమెంటమ్. అంటే p2/p1 హోల్ స్క్వేర్ అని అర్థం. ఇది ఈక్వేషన్. అంటే p2 ఎంత ఇచ్చింది ఇక్కడ? 3p/2 ఇచ్చిందమ్మా. p1 అంటే ఏమనుకున్నాం మనం? p అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. హోల్ స్క్వేర్ అనేది ఫార్మ్. p క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తుంది? 3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4 అన్నట్టు. 3² 2² 9/4. ఇది ఏంటిదమ్మా? k2/k1. కానీ మనకు కావాల్సింది పర్సెంటేజ్ ఇంక్రీజ్. ఆన్సర్ అలా ఇచ్చాను కనుక దాన్ని ఏం చేస్తా అంటే నేను k2/k1 రాసుకున్నా కదా, -1 రాసుకున్నా. ఇప్పుడు 9/4 -1 -1 క్యాన్సల్. దెర్ ఈజ్ నో చేంజ్. రైట్ లైక్ దిస్, యూ గెట్ హియర్ k2 - k1, LCM is k1 is equal. ఇక్కడ ఏమొస్తుంది? 9 - 4/5/4. ఓకేనా? అంటే ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 5/4 అన్నట్టు. మన పర్సంటేజ్, దిస్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. k2 - k1 అంటే ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ బై ఒరిజినల్ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ 100%. అంటే ఇక్కడ కూడా ఇంటూ 100 చేస్తే పర్సంటేజెస్. అంటే 4 2s are 20, 4 2s are 8 అంటే 25 25 5s ఎంత? 125. అంటే ఆన్సర్ ఎంత అన్నట్టు? ఇంక్రీజింగ్ కైనెటిక్ ఎనర్జీస్ 125% అనేది ఆన్సర్. ఇది ప్రొసీజర్ అమ్మ. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 50% అన్నాడు కనుక p ప్లస్ 50% ఇంటూ p. ఇది ఇంక్రీజింగ్ మూమెంట్ అంటే టోటల్గా 3p/2 ఇచ్చినట్టు. సో మరి కైనెటిక్ ఎనర్జీ కూడా పర్సంటేజ్లు ఇచ్చిన కనుక మనం ఈ ప్రొసీజర్లో చేసాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ రిపీటెడ్ ఇన్ ESET 2019 TS పేపర్. ఇట్ ఈస్ ఆల్సో ద క్వశ్చన్. చూడండి, నెక్స్ట్ స్ప్రింగ్ మోడల్, ఇట్స్ ఆల్సో రిపీటెడ్ మోడల్. So in 2020 paper also repeated same model question. That's why you have to concentrate like these questions. Question chudandi, a long spring is stretched by 2 centimeters. Stretched by 2 centimeter and its potential energy is U. If the spring is stretched by 10 centimeter, the potential energy stored will be.
So that means here, for example, this stretching is x1, I consider this initial potential energy is u1. So now this stretching is 10 centimeter. What is u2 అనేది క్వశ్చన్. ఇక్కడ కూడా we need the relation between potential energy stored in the spring and elongation in the spring. What is the relation here? U is equal half kx square అనేది ఫార్ములా. ఇక్కడ k by stretching k is not changes, it is remains same. Only elongation in the spring is changes. That's a relation between elongation in the spring and potential energy is u proportional to x square. So if they are directly proportional, write directly here. Suppose we need u2 by u1, the ratio of potential energy is equal the ratio of squares of elongation in the spring. That means x2 by x1 whole square, because they are directly proportional. Inversely ఉంటేనేమో ఇన్వర్స్ రేషియో రాసుకుంటాం. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే x2 by x1 whole square. u2 by u1 is given u, small u. x2 is given 10 centimeter, x1 is given 2 centimeter. Both are given in centimeter. Don't convert it, substitute directly, no problem. They are cancelled. 2 5s. That means here u2 by u is equal 5 whole square stands for 25. And u2 is equal to ఎంత అన్నట్టు 25u. అంటే now by stretching 10 centimeter, then its potential energy stored in the spring is 25 times is increases. That's why this fourth option is the correct. Okay. The next question, question number 7, that is repeated in ESET 2019 TS paper. Okay, na? So this is also same model, the relation between kinetic energy and moment. 2020లో కూడా ఇదే మోడల్ పైన క్వశ్చన్ అడిగాను, 19లో కూడా సేమ్ మోడల్ క్వశ్చన్ అడిగాను. చూడండి, 2 masses of 1 gram and 4 gram are moving with equal kinetic energies. ఇక్కడ ఏమి ఇచ్చిందమ్మా, kinetic energy remains constant from the question. Masses of 2 bodies, one body mass m1 అనేది 1 gram అనుకుందాం, సెకండ్ బాడీ మాస్ m2 అనుకుంటా నేను 4 gram. ఇవి ఇచ్చేయండి మనకు. The ratio of magnitudes of their linear momentums అంటే p1 by p2 అడిగింది. రేషియో అంటే p1 by p2 is asked. అంటే మనకు మొమెంటంకు కైనెటిక్ ఎనర్జీకి మధ్య రిలేషన్ తెలుసు కనుక దాని నుంచి ఇక్కడ సో కైనెటిక్ ఎనర్జీ k is equal to p square by 2m అనేది ఫార్ములా. ఓకేనా, అంటే p square is equal to ఏమవుతుంది 2m k అనేది రిలేషన్ ఇక్కడ. సో ఇక్కడ k కాన్స్టెంట్ కదా, ఇచ్చిన క్వశ్చన్లో k రిమైన్స్ కాన్స్టెంట్ అంటే p స్క్వేర్ అనేది m కు మధ్య రిలేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. 2 కాన్స్టెంట్ k కాన్స్టెంట్ కనుక p స్క్వేర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m అన్నాడు, అది యాక్చువల్ రిలేషన్. లేదా ఏమని రాసుకోవచ్చు, మనకు p1 by p2 అడిగింది కనుక p ప్రపోర్షనల్ టు రూట్ m అని రాసుకున్న ఒకటే. p స్క్వేర్ అంటే స్క్వేర్ ఇక్కడ తీసుకుని వెళ్ళాను అనుకో, అప్పుడు p ప్రపోర్షనల్ టు రూట్ m. ఓకేనా, అంటే p1 by p2 ఏమవుతుంది, ద రేషియో ఆఫ్ మొమెంటమ్స్ ఇస్ ఈక్వల్ స్క్వేర్ ద రేషియో ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ మాసెస్ అంటే m1 by స్క్వేర్ రూట్ ఆఫ్ m1 by m2 అన్నట్టు. మన m1 ఎంత ఇచ్చిందమ్మా 1 గ్రామ్, 2 గ్రామ్స్లో ఇచ్చిన కన్వర్షన్ అవసరం లేదు. 1/4 1/4 అంటే ఏంటంటే 1/2 హోల్ స్క్వేర్ అన్నట్టు. 1/2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 1/2 ఉంటుంది. అంటే ఆన్సర్ ఏంటంటే 1/2 అంటే అర్థం 1:2. అంటే ఏది కరెక్ట్ ఇక్కడ, దిస్ ఈజ్ ద థర్డ్ ఆప్షన్. దిస్ థర్డ్ ఆప్షన్ 1:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది సింపుల్ సొల్యూషన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. So this question is repeated in ESET 2018 TS paper. So its simple question is asking here, when the body is acted upon by a resultant force, the work done by the resultant force is equal to. Okay, no? So it is a work energy theorem statement actually. This question is here, this is a statement of work energy theorem. According to the work energy theorem, the work done by net force on the body or resultant force on the body is similar to the change in kinetic energy. That means here, which is correct here, this third option, change in kinetic energy. So this is concept. ఈ క్వశ్చన్ ఏంది ఇక్కడ, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఏ కాన్సెప్ట్ ఇక్కడ, వర్క్ ఎనర్జీ థీరం. సో సింపుల్గా రాసుకుంటే అకార్డింగ్ టు ద వర్క్ ఎనర్జీ థీరం. ఏంటిది కాన్సెప్ట్ ఇక్కడ, అకార్డింగ్ టు ద వర్క్ ఎనర్జీ థీరం, వర్క్ డన్ W is equal సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇది ఫార్ములా. లేదా దీని ఏమనుకోవచ్చు మనం KF మైనస్ KI అని రాసుకోవచ్చు.
వర్క్ డన్ బై రిజల్టెంట్ ఫోర్స్. కనుక ఇక్కడ చేంజ్ ఇన్ కైనెటిక్ అనేది ఇచ్చిందంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. దట్స్ డైరెక్ట్ క్వశ్చన్. The next question is repeated in ESET 2018 TS paper. చూడండి క్వశ్చన్, ఏ జెట్ ఇంజన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. సింపుల్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అమ్మా ఇక్కడ. ఇట్ ఈస్ ఆల్సో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఏ కాన్సెప్ట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయిందంటే, సో యాక్చువల్లీ ఇన్ దిస్ జెట్ ఇంజన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ is Newton's second and third law. The combination of Newton's second and third law is called as law of conservation of linear movement. So this third option is the correct here. Here involved in Newton's second and third law, that combination is law of conservation of linear momentum. That's why here involved this law of conservation of linear momentum. That's the third option is the correct. Just here direct question, which principle means law of conservation of linear momentum. Clear? Right. So that means total linear momentum should be constant when no external force is acting on the system. That is called as law of conservation of linear momentum. Before and after, so here the total linear momentum is constant. That is called as law of conservation of momentum. Here also the same principle is involved. So based on that principle, this jet engine is moves. That is the concept here. Next question number 10 here. This question also repeated in ESET 2018 in AP question paper. So the question is, the product of linear momentum and velocity of the body is represents. It is similar to kinetic energy of the body, potential energy of the body, half of the kinetic energy, twice given. So from the given data, what is the given product? Momentum. Here given momentum into velocity. This is similar to momentum. According to the definition, momentum stands mv into v. Mv into v stands for mv square. This is called as the product of momentum and velocity. But here this mv square is not similar to kinetic energy. Kinetic energy equation is what? Actually we know that here k is equal. So we know that k is equal to, or kinetic energy is equal to half mv square. But we have mv square only. That means 2 times of half mv square is equal to what? This is similar to mv square. 2 times means what? 2. That means twice the kinetic energy of the body is correct here. Why? Because here mv square is the answer. Mv square stands 2 times of half mv square. Half mv square is the kinetic energy. That means half mv square into 2 is the total given value. That means here twice the kinetic energy of the body is the correct answer. Fourth option is correct. The next question, question number 11, it is repeated in ESET 2018 AP paper. So a man weighing 60 kg. So here 60 kg is the mass of man. Eats plum cake whose energy content is 9,800 calorie. So this is called as energy. Okay, if all this energy could be utilized by him, he can ascend to height. So by using this energy, he ascend to certain height. What is that height is asked? This is a given question. Student, here by eating this cake, then he getting some potential energy. By that potential energy, he getting some energy, then he lifted to certain height means, but this energy, this utilized energy is conversion into potential energy. That means here energy, given energy we have to consider potential energy. That is similar to mgh is the formula. Okay, so but here this potential energy is given in calorie. So I consider this is potential 9,800 calorie. So in joules, if you want to conversion into joules, then write here 4.2 joules. 1 calorie is equal 4.2 joules. That's why 9,800 into 4.2 joules is the energy. So then write here 9,800 into 4.2 is equal to, m is a mass is given 60 and 9.8 is given, it's not given, this is a small value, is a known value, asking h. If you simplify, you get it here. So here suppose if you cancel this point, this 0 is cancelled. This 9.1 here 9 sorry, this is 98 hundreds, this is okay. So now this is 6
So after simplification, this is similar to if you cancel this point, then 1 0 is cancelled. So 6 1 ja 6 7 7 into 10 is what 70. H is equal to 70 meter. After simplification, what is height here? 70 meters is a suitable answer. This is a processor. Just this question is asked on based on the potential energy question. Clear? Next question is repeated in the same year AP paper. So here the question is very different question is given. Also this formula also we have discussed in the concept. Each and every concept we have completed from video number 1 to 1 to 8. So must and should watch each and every video so you get clarity. Right. Question is, a crane can lift up 10,000 kg. This is given 10,000 kg mass. Okay, na? This is the given mass. Next, coal in hour. The taken time is 3,600 seconds. 1 hour stands 3,600 seconds. From a mine of depth, this depth is considered height, that is 180 meter. The efficiency is given. Efficiency eta is equal to 80% is given. So the input power is asked. చూడండి ఎఫిషియన్సీ పవర్ కాన్సెప్ట్లో ఎఫిషియన్సీ ఈక్వేషన్ చెప్పినాము మీకు. ఎఫిషియన్సీ ఈటా ఇస్ ఈక్వల్ వాట్ ఈస్ ఫార్ములా? అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ అనేది ఫార్ములా. ఇన్పుట్ పవర్. ఓకేనా? సో హియర్ బట్ హియర్ గివెన్ పర్సెంటేజ్, దట్ మీన్స్ 80% అంటే అమ్మా 80/100 అన్న. అవుట్పుట్ పవర్ అంటే ఎంత కెన్ లిఫ్ట్ 10,000 అంటే దిస్ పవర్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్స్ లో రాసుకోవాలి. ఇట్ లిఫ్ట్స్ ఇంటూ సర్టెన్ హైట్ కనుక mgh/t అనేది అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ అడిగిన. ఇది క్వశ్చన్. సో హియర్ 80/100 అంటే 8/10 అన్నట్టు ఈజ్ ఈక్వల్ m ఎంత ఇచ్చిండు 10,000 ఇంటూ g ఎంత ఇక్కడ 10 ఇచ్చేసిండు, 10 సబ్స్టిట్యూట్స్. h హియర్ h is given 180 by 3,600 టైం 1 అవర్ అన్నాడు అంటే 3,600 by pi. ఇప్పుడు సింప్లిఫై చేస్తే pi is equal ఆన్సర్ pi shifting into right side, so then you get 10,000. okay, so 10,000 into 10 into 180. okay na? So by 360 as 3,600. This 8/10 shifting into right side, that is 10/8. okay na? After simplification you get to the initial power. So that initial power is here 6. This second option is correct, 6.25 kilowatts. okay na? So that means here you get this value pi is equal 6,250 watts. Conversion into kilowatts, that is 6.25 kilowatts. Second option is correct. Simplify this value, you get this value. okay, the next question number 13 repeated in ESET 2017 TS paper. The water falls from a dam into a turbine wheel 19.6 meters అంటే height ఎంత 19.6 meters నుంచి ఫాల్ అవుతున్నాయి వాటర్. దెన్ ద వెలాసిటీ ఆఫ్ వాటర్ ఎట్ ద టర్బైన్ ప్రొజెక్టెడ్ స్పీడ్ అడుగుతున్నానమ్మా, ఎంత వెలాసిటీతో, స్ట్రైకింగ్ వెలాసిటీ అడిగింది ఇక్కడ. సో ఇక్కడ ఇంకేమి ఇచ్చిండు, స్మాల్ g is equal 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇవ్వడానికి. ఓకేనా? అంటే చూడండి వాటర్ కొంత హైట్ నుంచి ఏమవుతుంది ఇక్కడ ఫాల్ అవుతుంది. అంటే కొంత హైట్లో ఉన్న వాటర్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందమ్మా. వెన్ ఇట్ స్ట్రైక్స్ with some velocity on the turbine, then this potential energy is conversion into kinetic energy. అంటే potential energy is called kinetic energy అనుకున్నప్పుడు నీకు ఫార్ములా వస్తుంది ఇక్కడ. అంటే mm క్యాన్సిల్ అవుతే gh is equal to ఇది, అంటే v square is equal to 2gh అనేది ఫార్ములా ఇక్కడ. సో 2 into z వాల్యూ 9.8 ఇచ్చిందమ్మా, హైట్ ఎంత ఇచ్చిండు 19.6 ఇచ్చి, అంటే ఏమవుతుంది 2 into 9.8 అంటే 19.6 into 19.6 అంటే 19.6 హోల్ స్క్వేర్ అన్నట్టు, v స్క్వేర్ అంటే స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే v ఈక్వల్ ఎంత 19.6 మీటర్ పర్ సెకండ్. అంటే ద స్ట్రైకింగ్ వెలాసిటీ ఆన్ ద టర్బైన్ ఎంత 19.6 మీటర్ పర్ సెకండ్. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకేనా? ఇది పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ
కాన్సెప్ట్కి రిలేటెడ్గా క్వశ్చన్ రిపీట్ అయ్యి ఈ టాపిక్ కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ సెట్ 2017 టీఎస్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 14 రిపీట్ అయింది. సో ఇది మళ్ళీ స్ప్రింగ్ మోడల్ అమ్మ. స్ప్రింగ్ మోడల్ ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ప్రతి ఇయర్ పేపర్లో స్ప్రింగ్ మోడల్ రిపీట్ అయింది కనుక ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. మనం పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్ అనేది ఒక వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, దాన్ని ఒకసారి రెఫర్ చేయండి. నెక్స్ట్ 2 springs ఆఫ్ స్ప్రింగ్ కాన్స్టెంట్స్ ఇచ్చినమ్మా. అంటే 1 K1 అనుకుంటా. 1 is 1000 Newton per meter. సెకండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ 1500 Newton per meter ఇచ్చినమ్మా. రెస్పెక్టివ్లీ ఆర్ స్ట్రెచ్డ్ విత్ ద సేమ్ ఫోర్స్. అంటే ఫోర్స్ ఏందన్నట్టు ఇక్కడ రిమైన్స్ సేమ్, కాన్స్టెంట్ అని అర్థం. రిమైన్స్ కాన్స్టెంట్, ఫోర్స్ రిమైన్స్ కాన్స్టెంట్. అయితే ఏమడిగాడు, దేర్ పొటెన్షియల్ ఎనర్జీస్ విల్ బి అంటే U1 by U2. ఇక్కడ క్వశ్చన్ అడిగి అంటే మన పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ ఫోర్స్ కాన్స్టెంట్ ఎలాంగేషన్ ఇన్ ద స్ప్రింగ్ అయితే ఏం రాసుకున్నాం, U is equal half kx² రాసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటిది, ఎలాంగేషన్ ఇవ్వలేడు, ఫోర్స్ ఇచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ ఏంటంటే ఆల్రెడీ డిస్కస్ చేసినాం, ఒకసారి రెఫర్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. సో ఫార్ములా ఏంటంటే F²/2k అనేది ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా హియర్, U is equal F²/2k. అంటే ఇక్కడ F కాన్స్టెంట్ అమ్మ. హియర్ వాట్ ఈస్ కాన్స్టెంట్, F ఈస్ కాన్స్టెంట్. F కాన్స్టెంట్ అయినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ U ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు K. ఓకేనా, అంటే ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఈజ్ ఈక్వల్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ బికాస్ దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఫార్ములా ఏమొస్తుంది, ఇన్వర్స్ రేషియో అంటే K2/K1. ఓకేనా, సో K1 K2 ఇచ్చింది కదా. K2 ఎంత ఇచ్చింది ఇక్కడ 1500, K1 ఎంత ఇచ్చిండు 1000 ఇచ్చిండు. క్యాన్సిల్ చేయండి, 0 0 క్యాన్సిల్, 5 2s 5 3s అంటే 3/2 ఆన్సర్. 3/2 అంటే అర్థం 3:2. ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఇస్ 3:2. దిస్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇట్ ఈస్ రిపీటెడ్ ఇన్ ఈసెట్ 2017 AP పేపర్. So a sphere of mass 4 kg is dropped from a certain height after 5 seconds. It's kinetic energy. After 5 seconds kinetic energy అడిగినాము. ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ మాస్ ఆఫ్ ద స్పియర్ ఏమో 4 kgs ఇచ్చింది. ఇక్కడ ఆఫ్టర్ 5 seconds అంటే టైం 5 seconds ఇచ్చాడు. కైనెటిక్ ఎనర్జీ అడిగిండు, స్మాల్ జీ వాల్యూ ఏమో 10 meter/s² ఇచ్చినాము. సో కైనెటిక్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీకి రిలేటెడ్ క్వశ్చన్ అమ్మ. ఇక్కడ మనం కైనెటిక్ ఎనర్జీ ఒక వీడియోలో డిస్కస్ చేసినాం, పొటెన్షియల్ ఎనర్జీ ఒక వీడియోలో, వర్క్ ఎనర్జీ థీరం ఒక వీడియోలో. ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ వీడియోస్లో క్లియర్గా ప్రతి ప్రాబ్లంకు రిలేటెడ్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. వాటిని ఖచ్చితంగా రెఫర్ చేయండి, ప్రతి క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే ½ mv² అమ్మ ఫార్ములా. సో కాకపోతే వెలాసిటీ ఇవ్వలేడు కదా, ఫస్ట్ వెలాసిటీ మెజర్ చేయాలి. ఎలా మెజర్ చేయాలి, ఏ స్పియర్ ఆఫ్ మాస్ 4 kg is dropped అంటే ఇట్ ఈస్ డ్రాప్డ్ మీన్స్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆఫ్టర్ టేకెన్ సమ్ టైమ్ వెలాసిటీ ఫార్ములా GT అమ్మ. ఇది కైనమెటిక్స్ లో డిస్కస్ చేస్తాం మనం. V is equal GT. G ఎంత ఇచ్చిండు ఇక్కడ 10 ఇచ్చిండు. టేకెన్ టైం ఎంత 5 seconds అంటే 10 into 5 ఎంత 50 meter/s అన్నాడు. అంటే ఆఫ్టర్ 5 seconds వెలాసిటీ ఆఫ్ ద బాడీ 50 meter/s అయితే కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు మనకు. అంటే ½ m ఇంటూ ఇది ఫార్ములా, మాస్ ఎంత ఇచ్చిండు ఇక్కడ 4 kgs ఇచ్చిండు, ఇంటూ వెలాసిటీ ఎంత 50² అంటే 50 into 50 అమ్మ. సో ఇప్పుడు సింప్లిఫై చేయండి, 2 2s 50 50s 2500 ఇంటూ 2 ఎంత 5000 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది జౌల్స్ అమ్మ. కానీ ఆన్సర్ 5000 జౌల్స్ అనేది ఈక్వల్ టు ఎంత, కిలో జౌల్లో కన్వర్షన్ చేస్తే 5 kJ అన్నాడు. 5000 జౌల్స్ అన్న 5 kJ అన్న ఒకటే, కనుక ఆన్సర్ కిలో జౌల్స్ ఇచ్చిన కనుక ఇలా కన్వర్షన్ చేయాలి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. దీస్ ఆర్ ద different numericals related to the work, energy, power. So this is part 1 video in expected ESET exam questions. We have one more video for expected ESET exam questions from work energy theorem. In the next video we will discuss question number 16 to question number 30. In this video we have completed question number 1 to 15. In the next video we will discuss some more previous ESET exam questions related to the work energy theorem. Okay, right. Thank you. Have a nice day. Bye.